అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసం ఇక్కడ కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి. 2 సెకండ్లు వేయించుకుందాం. కడిగిపెట్టిన చికెన్ కూడా వేసుకుందామండి. కడిగిపెట్టిన చికెన్ కూడా వేసుకుందామండి. కోసిపెట్టిన టమాటాలు కూడా వేసుకుందామండి. 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి. మనం 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాండి. చికెన్ గరం మసాలా, ఇది చికెన్ మసాలా అండి. మసాలాలన్నీ చికెన్ పట్టేదాకా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. నేను ఇక్కడ ఒక పేస్ట్ తయారు చేసుకున్నానండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ ఈ చికెన్ కర్రీలో గ్రేవీ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. నేను ఇక్కడ కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. బయట వర్షాలు పడుతున్నాయి కదండి, కొత్తిమీర దొరకట్లేదు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.